సో ఒక యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా? బిలో యావరేజ్ స్టూడెంటే యూపీఎస్సీలో పాస్ అవుతారు. ఇది నిజం, ట్రస్ట్ మీ. దేనికి సార్? ఎందుకంటే వాళ్ళు గివప్ చేయరు. అకాడమిక్ స్ట్రాంగ్ ఉన్న పిల్లలు, నేను ఇది గమనించాను, వాళ్ళు తొందరగా గివప్ చేస్తారు. అంటే ఒక అటెంప్ట్ రాసిన తర్వాత సార్ ఇది రావట్లేదు, నేను పీజీ ఏమైనా చేసుకోనా, ఎందుకు రా, పనికి మాలిన డిగ్రీ ఎందుకు పనికి వస్తుంది అంటే ఆ పేరెంట్స్ కూడా అంతే. మేము సార్ సంవత్సరం వేస్ట్ అంటే, సంవత్సరం నాలెడ్జ్ వచ్చింది అని యాక్సెప్ట్ చేయట్లేదు, సంవత్సరం వేస్ట్ అయిపోయింది అంటారు. అండ్ మన ఇండియన్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, సంవత్సరం చదివిన తర్వాత ఒక డిగ్రీ రాలేదనుకోండి, ఆ సంవత్సరంకి వాల్యూ లేదంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారో వాళ్ళు లైఫ్లో 2 ఎగ్జామ్స్ రాయాలి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఎస్ఎస్బిని ఫేస్ చేయాలి ఒకటి, రెండోది యూపీఎస్సీ రాయాలి. ఇది రాస్తే గనక మీ పర్సనాలిటీలో చాలా మార్పులు వస్తాయి. మీరు ఎవ్వరికీ భయపడరు, దేనికి భయపడరు, ఎందుకంటే మీకు మీ మీద నమ్మకం వస్తుంది కాబట్టి.